అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చడియమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమామ్మ కృపాబ్ధిత్సుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్ కృపాబ్ధిత్సుత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. ఈ పరమ పవిత్రమైనటువంటి మంత్రమయమైనటువంటి ప్రాంగణంలోకి ఈ ధనుర్మాస వేళ ఇక్కడికి విచ్చేసిన లక్ష్మీనారాయణ సమానులు ఉమామహేశ్వర సమానులు అయిన మీ అందరి రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఈరోజు మన గురువులు జగద్గురువులు ఆదిశంకరులను స్మరిస్తూ వారి పాద పద్మాలకు ప్రణమిల్లుతూ మనసా వాచ కర్మణ ఆ వాక్కును అందించే ప్రయత్నం చేస్తూ మన గురువులు అయినటువంటి శ్రీ 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 భారతీతీర్థస్వామి చరణారవిందాలను మనస్సులో స్మరిస్తూ నాకు భగవత్ చింతన అనే భిక్షను ఈ జన్మకే కాదు జన్మజన్మలకి ఆ మహా సంపదను అందించినటువంటి నా గురువులు అయినటువంటి మా నాన్నగారు శ్రీ మోతడక గోపాలకృష్ణ శర్మ గారిని కూడా స్మరిస్తూ ఈ సందర్భంగా నా నుంచి శివతరమైన వాగ్వైఖరిని ప్రసరింపచేయమని ఆ పరాశక్తిని వేడుకుంటూ విషయంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు అందరం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి నారాయణీయం అనే మహా సంక్షిప్త భాగవతంగా పేర్కొంటున్నటువంటి మహత్ గ్రంథాన్ని శ్లోక రూపంలో నేర్పిస్తున్నటువంటి గురువులు ఇక్కడ ఉన్నారు అని చెప్పారు. చాలా సంతోషంగా వారికి సంబంధించిన శిష్యులు కూడా అందరూ విచ్చేసి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మనం స్వామి గురించి కృష్ణ పరమాత్మ గురించి తల్లులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనందరం మాతృభావంతో ఆయన చాలా తేటగా పరబ్రహ్మ అయినప్పటికీ కూడా అమ్మలందరూ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం వత్సభావంతో ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతే కదండి. బాలుని వలే తిరిగే పద్మనాభుడు కదా, మన కోసం బాలరూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ అని ఏమిటో మనస్సులో చాలా సంతోషం మనకు వస్తుంది కాబట్టి ఆ రకంగా ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నారాయణీయంలోకి ప్రవేశించే ముందర స్వామి అనుగ్రహం కావాలి అంటే స్వామి గురించి బాలుడైనా పరబ్రహ్మ అయినా కూడా ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ మనసును చాలా మొదట శుభ్రం చేసుకోవాలి కదండి. అంతఃక్షాళన చేసి శుద్ధి చేసుకుంటేనే ఆయన వచ్చి కొలువవుతాడు. కాబట్టి ఆయనని అంతఃక్షాళన చేసుకోవటాన్ని మళ్ళీ ఆయన్నే స్మరిద్దాం. దేనికైనా ఆయనే దిక్కు కదా, స్మరించుకొని అప్పుడు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోవర్ధన గిరిరమణ గోపీ మానసహరణ గోవర్ధన గిరిరమణ గోపీ మానసహరణ నారాయణ సరయూ తీర విహార
సజ్జన ఋషి మందార నారాయణ 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 జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. విషయంలోకి ప్రవేశిద్దాం. ఈరోజు నారాయణీయం అనే మహాగ్రంథం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా తెలుసుకోబోయే ముందు కూడా ఏమిటంటే, అందరం కూడా ఏది కూడా ఎవరం ఊరికే చెయ్యం కదండి, ఏదో ఒక ఫలితాన్ని అపేక్షించే చేస్తాం కదా. తప్పకుండా ఆ అపేక్ష ఏదో మనవాళ్ళైతే కొంతే తీరుస్తారు. ఎప్పుడైనా అంతే కదా, ఎవరిని కోరుకోవాలి? ఏ మనిషి అయినా కూడా బాస్ని అడిగితే ఏమన్నా ప్రయోజనం ఉంటుంది. మనకన్నా పాపం తక్కువ స్థాయి వాళ్ళు, అంటే మనకున్న వనరులు లేని వాళ్ళు, ఇంకా తక్కువ స్థాయిలో ఇంకా బాధలు పడే వాళ్ళని మనం కోరుకున్నామంటే మనకన్నా ఎక్కువ బాధపడుతున్నారు. వాళ్ళు మన బాధల్ని తీర్చలేరు. అలాగే మనతో పాటు సమస్థాయిలో ఉన్న వాళ్ళని అడిగినా అంత ప్రయోజనం ఉండదు. మన ఆలోచనలు, మన తెలివి ఎలా పనిచేస్తుందో వాళ్ళ తెలివి కూడా అలాగే పనిచేస్తుంది. ఎప్పుడైనా ఎవరిని కోరుకోవాలి? బాస్సులకే బాస్, బిగ్ బాస్ని కోరుకోవాలి కదండి. అందుకని మన అందరికీ జగత్ప్రభుం దేవదేవం అనంతం అయినటువంటి ఆ నారాయణుణ్ణే కోరుకుందాం. ఏమి కోరుకుందాం ఈరోజు అంటే, ఈ మంత్రమయమైనటువంటి ప్రాంగణంలో మనందరం కూడా ఈ ధనుర్మాసం వేళ ఒక సంకల్పం చేసుకొని స్వామివారి పాద పద్మాలకు, అమ్మ శారదాంబ సన్నిధిలో మన అందరం కూడా ఒక అర్జీ పెట్టుకుందాం. ఏమిటమ్మా, ఏమిటయ్యా ఆ అర్జీ, అప్లికేషన్ అంటే, అమ్మా ఏ జన్మకైనా కూడా నన్ను ఈ ధర్మంలోనే హిందూగానే పుట్టించు. జన్మ అంటూ ఉంటే ఉండకుండా ఉండదు. మనమేమి రమణ మహర్షులం కాదు, వివేకానంద రామకృష్ణ పరమహంసలం కాదు. ఉంటుంది. ఉన్నప్పుడు తప్పకుండా నన్ను ఎప్పటికీ జన్మకి హిందూ ధర్మంలోనే పుట్టించు అని స్వామివారికి సంకల్పం చేసుకుందాం. ముఖ్యంగా స్త్రీగా పుట్టినచ్చినట్టయితే నన్ను మాత్రం ఈ ధర్మంలో మాత్రమే పుట్టించమ్మా అన్న సంకల్పం, అర్జీ పెట్టుకొని అమ్మవారికి మనం ముందు ప్రవేశిద్దాం. మనం హిందూ ధర్మము ఎలా అంటే, ఈ నారాయణీయం అనే గ్రంథము మనకి కృష్ణుడి గురించి తెలియబరుస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏమిటంటే, హిందూ ధర్మము చాలా యూజర్ ఫ్రెండ్లీ మతం అండి. యూజర్ ఫ్రెండ్లీ అనే మాట మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏమిటంటే, మనం ఒక ఫోన్లో అందులో ఏది కావాలో ఒక బొమ్మ రూపంలో ఉంటుంది. ఫేస్బుక్ అంటే ఎఫ్ అని ఉంటుంది, వాట్సాప్ అంటే డబ్ల్యూ అని, అలా ఫోన్ చేయాలనుకుంటే అలా ఫోన్ బొమ్మ రూపంలో ఉంటుంది. అది ఇలా మనం ఒక స్పర్శతోటి స్పృశిస్తే చాలు వచ్చేస్తుంది. అలాగే హిందూ మతం కూడా చాలా మన అమ్మ లాంటిదండి. వత్సభావంతో మనము నలిగిపోతూ ఉన్నామా, ఈ భవసాగరంలో కష్టాలు ఎడతెరిపిలేని ఒకటి తర్వాత ఒకటి టెన్షన్లు వస్తూ ఉన్నాయా, వాటినన్నిటినీ బయటపడేయటానికి మనకి అమ్మ వెన్నుదన్నుగా కాచి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. ఎలా అంటే, మనకి ఇందా చెప్పుకున్నాం కదా, ఎవరిని మనం అర్థిస్తే మన బాధల నుంచి బయటపడతాము. మనకన్నా అధికుడైనటువంటి పరబ్రహ్మని జగత్తౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే అమ్మా నాన్నలు అయినటువంటి లక్ష్మీనారాయణులను అనొచ్చు. మనకి ఆ సందర్భంగా ఏమంగా వాళ్ళు తోస్తే అలా అనొచ్చు. పార్వతీ పరమేశ్వరులను మొత్తానికి వెరసి జగత్తును కాపాడి సృష్టించి పాలించి లయపరుచుకుంటున్నటువంటి అమ్మా నాన్ననే అర్థిస్తాం కదండి. వాళ్ళని ఏ రకంగా మనము వాళ్ళ నుంచి మనం ఆలంబన పొందాలి అంటే చాలా సులువుగా, ఇందాక చెప్పుకున్నట్టు ఫోన్లో ఏది కావాలో అది మనం ఒక స్పర్శ మాత్రంతోటే మనము అంతా మనకు కావాల్సిన తెచ్చుకుంటున్నాం కదా. అలాగే మన హిందూ ధర్మం కూడా అమ్మా నాన్నల దగ్గర నుంచి ఏ రకంగా మనకు ప్రేమ పొందాలో మనకి దారి చూపించిందండి. ఎలా అంటే, అర్చన కాలే రూపగత. అర్చన నాకు ఆ దేవుడని
చెప్తున్నారు, అమ్మా నాన్న అంటున్నారు, నా కష్టాల నుంచి బయటపడాలి. ఎలా అంటే, అవునా, నువ్వు కావాలంటే చక్కగా వెళ్ళి ఒక రూపంలో వచ్చేసున్నాడు స్వామి పరబ్రహ్మ, నీకు కృష్ణుడిగా, పరమేశ్వరుడిగా, విష్ణుమూర్తిగా, నీకు హనుమంత్ స్వామిగా రకరకాల రూపాల్లో ఒదిగిపోయి నీకు వచ్చాడు. కాబట్టి నువ్వు వెళ్ళి పూజ చేసుకో, అర్చన చేసుకో అని చెప్పబడిందండి. ఇలా రూపంలో మన కోసం వచ్చాడు. కాదు, ఎంతసేపు చేస్తాను పూజ, నా వల్ల అవటం లేదు, ఈ అభిషేకాలు క్రతువు నేను చేయలేకపోతున్నాను. అవునా, అర్చన కాలే రూపగత, రూపంలో నీ కోసం ఆ పరబ్రహ్మ వచ్చింది కాదా? అయితే సంస్తుత కాలే, నీ కోసము నువ్వు స్మరిస్తూ ఉండాలా. నీ వల్ల నువ్వు చేయలేకపోతున్నావు ఈ క్రతువంతా, నువ్వు అలాగే స్మరిస్తూ ఉండటం కోసం నీ కోసం నీ నామరూపంలో ఒదిగిపోయి వచ్చాడు పరబ్రహ్మ. శ్రీకృష్ణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, అలా నమశివాయ, రకరకాల రూపంలో, ఆ రకరకాల నామరూపంలో పరబ్రహ్మ ఒదిగిపోయి వచ్చాడండి. రూపంతో మనం మన బాధల్ని చెప్పుకోవచ్చు, వారి దగ్గర నుంచి ఆలంబన పొందొచ్చు, లేదా మనము స్మరించి వారి దగ్గర నుంచి ఫలితాన్ని పొందొచ్చు. ఇలా కాదు, నేను ఏమీ చేయలేకపోతున్నాను, నామస్మరణ చేయలేకపోతున్నాను, రూపాన్ని చూడలేకపోతున్నాను, అయితే నువ్వు ధ్యానం చేసుకో, నీ లోపలే ఉన్నావు నాడు పరమాత్మ, నీ శ్వాస మీదే దృష్టి పెట్టు. నీ శ్వాస నువ్వు సృష్టించుకున్నది కాదు, ఆయన శ్వాస అంతర్గతమైనటువంటి వాడు. కాబట్టి అలాగే ఆరాధించని ఇంత వెసులుబాటుతో మనకిచ్చిన హిందూ ధర్మం అండి. పరబ్రహ్మను రూపం ద్వారా, నామం ద్వారా నీ లోపలే ఉన్నటువంటిది కాదా? తత్వ విచారణ చేస్తూ నాలో కనిపిస్తున్నటువంటిది నా సృష్టి ఆత్మకమైనటువంటిది, విశ్వాత్మకమైనటువంటిది, చైతన్యం చర అచర రూపంలో ఉన్నటువంటిది, ఈ రకంగా అన్నీ కూడా పరబ్రహ్మ యొక్క శక్తే అని చెప్పి విచారణ చెయ్యి, అది కూడా ఉపాసనే. ఇన్ని రకాలుగా మన కోసం ఆ పరబ్రహ్మను మన వాంగ్మయం మనకు అందించిందండి. నామ రూప తత్వ విచారణల ద్వారా నీ అంతశ్చేతనలోనే పరబ్రహ్మను చూసే విధంగా ఇన్ని రకాలుగా చేసింది. అయితే వెరసి మనం ఇప్పుడు నారాయణీయంలోకి ప్రవేశిద్దాం. ఈ ధనుర్మాస వేళ ఎంత అత్యద్భుతమైన గ్రంథం అంటే, మనకు పిల్లలు ఎగ్జామ్ ముందర, పరీక్ష ముందర చదువుకోని వాళ్ళు ఏమి చేస్తారండి, మొత్తానికి ఒక పెద్ద టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆ టెక్స్ట్ బుక్ చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, మాస్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం టిప్స్ చెప్పండి, ఒక షార్ట్ కట్ పద్ధతి చెప్పండి అంటాం. అది చదువుకున్నా కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు కదా. అలాగే మనకు ఆ నారాయణ భట్టాద్రి అనే మహానుభావుడు మన కోసం పరమ భాగవతాన్ని మనం చదువుకోలేకపోతున్నామా? భాగవతం చాలా ఉత్గ్రంథము, ఆ ఉత్కృతం వేదాంత సారాన్నిచ్చే భాగవతాన్ని మనం చదువుకోలేనప్పుడు సంక్షిప్తంగా ఆ భాగవత సారాన్నంతా మనకి పొదిగి అందించబడిన గ్రంథాన్ని మన కోసం అందించారు నారాయణ భట్టాద్రి. ఆయన కేరళ వాస్తవ్యులు. ఈ గ్రంథం యొక్క విషయాన్నంతా కూడా ఇక్కడ మీ గురువుగారు మీకు తెలియపరిచే ఉంటారు. ఒక్కసారి మనము మన ధర్మంగా ఆయన యొక్క వివరాలను తెలుసుకుని విషయంలోకి, నారాయణీయం గ్రంథంలోకి ప్రవేశిద్దాం. నారాయణ భట్టాద్రి మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. ఆయనకి వారి గురువుగారి నుంచి సంక్రమించిన, వారు తెచ్చుకున్నటువంటి పక్షవాతం అనే రుగ్మత వచ్చిందిట. ఆ పక్షవాతాన్ని ఆయన ఏ రకంగానూ పోగొట్టుకోలేకపోతూ ఉన్నారట. అప్పుడు ఆయనకి ఇది ఒక కథగా కాదండి, ఇది కూడా మనకు ప్రతిదీ కూడా ఉపదేశాంతర్గతంగా ఉంటుంది. ఏ బాధైనా మనం పోగొట్టుకోలేనప్పుడు ఎవరు దిక్కు? పరమాత్మే దిక్కు కదా. ఆయన కథ ద్వారా మనకు అంతర్లీనంగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఆ పక్షవాతాన్ని ఆయన ఏం చేశాడ, స్వామి అన్యథా శరణన్నాస్తిత్వమేవ శరణం మమ అనుకుని అప్పుడు ఆయన గురువాయూపురానికి చేరుకుని స్వామి సన్నిధిలో ఆ సాక్షాత్తు ఆ పరబ్రహ్మ రూపు కట్టినటువంటి ఆ గురువాయూరుపురంలో స్వామి సన్నిధిలో ఆయన కథనే, భాగవత కథనే సంక్షిప్తంగా 100 దశకాలు 100 దశకాల రూపంలో సుమారుగా 1025 శ్లోక రూపంలో చెప్పుకున్నారట. అయితే మన ధర్మం ఎంత గొప్పది అంటే, ఒక నామాన్ని చదివినా కూడా ఫలితమే,
గుడి ప్రాంగణాన్ని దూరం నుంచి దండం పెట్టుకున్న అందరూ చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. దూరం నుంచి స్కూటర్ మీద పోతూ ఇలా అంటుంటారు, ఏమవుతుందని. అవుతుంది తప్పకుండా. ఇవి మామూలుగా కట్టిన బిల్డింగులు కావు, మంత్రశక్తిని దట్టించి అందించినటువంటి ప్రాంగణాలు. అలాగే నామాలు కూడా ఊరికే సంస్కృతంలో పేర్చేసి అందించినవి కాదు, శక్తిని నిక్షిప్తం చేసి అందించినవి. ఆయన అందించిన 100 దశకాలలో కూడా వాటిని చదివిన ఆ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందుకని ఈ సందర్భంగా చాలా ఆత్మీయులైన మీ అందరితోటి ఇంకొక విషయం కూడా స్ఫురణకు వస్తుంది, పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. అందరం కూడా ఏమాత్రం భయపడద్దండి. ఏమంటే అన్య ధర్మాల్ని, అన్య మతస్థులు భగవద్గీతను కూడా అనుకరించి శ్లోకాలు పాడేస్తున్నారు. మన ధర్మాన్ని అనుసరిస్తూ మన పాటల్ని, మన శ్లోకాలనే వినిపిస్తూ ఉన్నారని మనం అందరం బాధపడుతున్న సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. మన భగవద్గీతలాగే మన శ్లోకాలని, మన స్తోత్రాలని అవి ఊరికే ఊకదంపుడుగా సంస్కృతం వచ్చిన వాళ్ళు ఏదో ఆ డబ్బుల కోసం రాసేసి పాడినంత మాత్రాన ఫలితం ఉండదు. ఇందులో దట్టించి ఊరికే ప్లాస్టిక్ డొప్ప మింగితే మన లోపల ఉన్న రుగ్మత పోతుందా అండి? లేదు కదా. మందు దట్టించి ఉంటేనే దాన్ని క్యాప్సిల్ అంటాం, అప్పుడే పనిచేస్తుంది. కాబట్టి మనము చాలా నిర్భయంగా స్వామి చరణారవింద మీద విపరీతమైన నమ్మకంతో మన ధర్మం, మన శ్లోకాలు అనుకరిస్తే వచ్చే ఫలితాలు రావు అని మనందరం కూడా అమ్మవారి ముందర మనం ధైర్యంగా ఉండొచ్చు. మళ్ళీ మన ఈ నారాయణీయంలో ఆ యొక్క నారాయణ భట్టాద్రి తన తపశ్శక్తి ఎలాంటిది? తీవ్రమైన నమ్మకం, తీవ్రమైన ప్రేమ, తీవ్రమైన శ్రద్ధ. ఎలాంటి శ్రద్ధ? స్వామి నన్ను బయటపడేస్తాడు, ఈ యొక్క రుగ్మత నుంచి నన్ను కాపాడతాడు. ఎందుకు కాపాడతాడు? మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకుందామా, ఇంకో కారు కొనుక్కుందామా, ఇంకో 100 మంది శిష్యుల్ని పోగేసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళను మెప్పులు పొందుదామా అని కాదు. ఎందుకు అంటే నారాయణీయంలోనే మనకి చెప్తాడు స్వామి, నువ్వు నాకు చక్కగా చూసే చూపులు, చక్కగా ఆఘ్రాణించే నాసిక, ఇంద్రియాలనన్నీ పనిచేసేటట్టు చేయి స్వామి. ఎందుకంటే నీ కథే వినాలి, నిన్నే చూడాలి, నీ యొక్క ప్రసాదాన్నే నేను తినాలి, నీ కోసమే, నీ కైంకర్యంతో నా జన్మ చరితార్థం అవ్వాలి. అందుకని నువ్వు స్వామి అన్న సంకల్పంతో 100 దశకాలను అందించారు. కాబట్టి ఈ వెరసి చాలా మంత్రమయమైనటువంటి 100 దశకాల్లో ఉన్నటువంటి శ్లోకాలతో అందించబడినటువంటి సంక్షిప్త భాగవతం ఈ నారాయణీయం అనే మహాగ్రంథం, మహాకావ్యం కూడా. అయితే నారాయణ భట్టాద్రికి ముందు స్వామి గురువాయూపురంలో వెలిసినటువంటి ఆ కథను కూడా ఒకసారి స్మరించుకుందాం. ఎలా వెలిశాడు ఆ స్వామి గురువాయూరప్ప అంటే, ఒకసారి మనకు స్వామి చాలా దయ కలిగినటువంటి వాడు కదా, పరబ్రహ్మ. ఇందాక అనుకున్నట్టుగా మన కోసం రూపంలో వచ్చాడు, నామంలో వచ్చాడు, మనలోనే ఉన్నాడు. తత్వ విచారణ చేస్తే సమస్తంలోనూ ఉన్నాడు. అందరూ కూడా తత్వ విచారం చేయలేము, మనకు ఇంద్రియ బద్ధులం. మనకు ఎదురుగా రూపం ఉంటే అలా చూస్తూ ఉన్నా బాగుంటుంది, ఆ శక్తి మనలోకి ప్రసరితం అవుతుంది. దయాళు కాబట్టి ఆయన సాక్షాత్తు అవతార సమాప్తి అయిపోయి కృష్ణ పరమాత్మ మనకు దేవకీ వసుదేవుల పూర్వజన్మ సుతపుడు పృశ్నిట వాళ్ళ నుంచి వచ్చినటువంటి విగ్రహం మళ్ళీ దేవకీ వసుదేవుల నుంచి వచ్చింది. దేవకీ వసుదేవులకు కూడా తర్వాత అవతార సమాప్తి అయిపోయిన తర్వాత స్వామి వెళ్ళిపోతూ కూడా అంతర్ధానం అవుతూ ఆయన ఏం చెప్పాట, గురువుగారైనటువంటి బృహస్పతికి నా విగ్రహాన్ని కలియుగ మానవులందరూ తరించే విధంగా నువ్వు ప్రతిష్టాపన చెయ్యి అని చెప్పటం జరిగిందిట. ఆ స్వామి బృహస్పతి గురువుగారు వాయువుతో కూడి ఇక్కడికి వచ్చి కేరళ దేశంలో ఆ యొక్క ప్రాంతంలో మన కోసం ఆ యొక్క విగ్రహాన్ని, ఆ కృష్ణ విగ్రహాన్ని మన కోసం అక్కడ ప్రతిష్టాపన చేయటంగా ఈ యొక్క నేపథ్యాన్ని మనం అనుకుంటూ చెప్తూ వస్తూ ఉంటారు. ఈ యొక్క
ఇంత గొప్ప సాక్షాత్తు నారాయణుడు మూర్తీభవించి అక్కడ వెలిశాడా అనే మనకు అనిపిస్తూ ఉంటుంది. నమస్కరిస్తే చాలు ఆయన యొక్క దయాపార వృష్టి మన మీద చేస్తాడు స్వామి. మన యొక్క పాపాలనన్నీ తొలగిస్తాడు. మనము ఇప్పుడు అందరం కూడా ముఖ్యమైన, ఇది చాలా ఒక క్లిష్టమైన సమస్యగా స్వామి నాకు ఇచ్చాడా మనకి ఇక్కడ నిర్వాహకుల రూపంలో అనిపిస్తుంది. ఇంత మహత్ గ్రంథాన్ని 100 దశకాలలో ఉన్నటువంటి పొదిగి అందించబడిన అమృత భాండాన్ని ఈ 3 రోజుల పాటు ఈ గంటన్నర సమయంలో నా నుంచి ఆ గణపతి ఎంతవరకు ఈ సంబంధమైన అమృత తుల్యమైన వాక్కును ఇవ్వగలుగుతాడో మనం అంత మటుకు మనము స్వామిని స్మరించుకుందాం. మనము మొదటి దశకంలోకి అడుగు పెడుతూ మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. ప్రథమ స్కంధంలోనే చాలా గొప్ప, అందరికీ పుస్తకాలుంటే తప్పకుండా చూడొచ్చమ్మా. భగవన్ మహిమ అని మొదటి దశకంలో ఈ గొప్ప శ్లోకం అందరికీ తెలిసిన విషయమే, చదివి ఉంటారు మీరందరూ నారాయణం పారాయణ చేసినప్పుడు. కొన్ని శ్లోకాలను, కొన్ని దశకాలను మనము ముఖ్యమైనవి చెప్పుకుంటూ ఈ 3 రోజులు మనం స్వామిని స్మరించుకుందాం. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాం. పరబ్రహ్మ తత్వాన్ని, సారాన్నంతా కూడా పొదిగి అందించబడినటువంటి శ్లోకం ఇది. పరబ్రహ్మ ఒక విగ్రహంలో గణపతి రూపం ఇక్కడ ఉంది, అమ్మవారి రూపం ఇక్కడ ఉంది. అంతేనా అండి శారదాంబ అంటే? అంతేనా గణపతి అంటే? అంతేనా శివలింగ రూపంలో ఉన్న స్వామి? అంత కాదు. కృష్ణ రూపం విగ్రహంలో మురళి పట్టుకుని స్వామి నుంచొని ఉన్నాడు వ్యత్యస్తా పాదార విందుడై. అంతేనా స్వామి? కాదు. వాంగ్ మనః గోచరం కానటువంటి వాడు స్వామి. మనకు అందడు. మనం వాక్కుకి మనస్సుకు ఏమి తెలుసు, నీకు ఏమి చెప్పావు పరబ్రహ్మ గురించి అంటే వేదం చెప్పిందిట, ఏమీ తెలియదని చెప్పాను అని చెప్పి అంటే అందడు. అయినా ఎంత అందిందో, గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. మనం దాహం తీర్చుకోవాలంటే ఏమి చేస్తామండి? గంగ ప్రవహిస్తోంది, నేను దాహంతో ఉండిపోతామా? మనం పాత్రను తీసుకొచ్చి పాత్రలో నింపుకొని తాగుతాం. అలాగే కదా శుద్ధ సత్వమైనటువంటి, గుణరహితమైనటువంటి, గుణాతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ వ్యాప్తమైనది మనల్ని నడిపిస్తూ ఉన్న దాన్ని మనము ఆకళింపు చేసుకోవాలంటే మన మీద దయ్యతోటి ఆ పరబ్రహ్మతత్వమే ఒక పాత్రలోకి, ఒక విగ్రహంలోకి, నామలోకి ఒదిగిపోయి రావాల్సిందే. ఇందులో ఏమి చెప్తున్నాడంటే, స్వామి నువ్వు విగ్రహంలో మా కోసం వచ్చినా, నామంలో మా కోసం వచ్చినా నువ్వు విగ్రహం మాత్రమే కాదయ్యా, నామం మాత్రమే కాదయ్యా, నువ్వు ఏమిటి? సాంద్రానందావబోధాత్మకం. నువ్వు చాలా ఆనంద స్వరూపుడివి, ఘనమైనటువంటి, ఎప్పటికీ తరగని, తొలకని ఆనందాలు. మన ఆనందాలు ఎలా ఉంటాయండి? కాసేపు ఏదో చాలా బాగా తినాలనిపిస్తుంది, తిన్నామా ఏమవుతుంది? మళ్ళీ దాన్ని చూస్తే మొహం మొత్తుతుంది, ఇంకెప్పుడు తినమని. మనుషులు కూడా అంతే. చాలా ఈ మన కలి ప్రభావం ఏమో, ఇది వరకు చాలా భార్యాభర్తలు కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవిత పర్యంతం ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా వాళ్ళ మధ్యలోనే కలి బాగా ప్రవేశించి తొందరగా మొహం మొత్తేస్తున్నారు. ఎవరి మొహాలు ఎవరికి చూడబుద్ధి కూడా కావటం లేదేమో. అమ్మవారి దయ వల్ల అలాంటి కలి మన మధ్య ప్రవేశించకుండా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. మన ఆనందాలు అలా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆభాసానందాలు. వాళ్ళెవరో మాట్లాడిచ్చారు నన్ను ప్రేమగా, చాలా సంతోషపడతాము. మళ్ళీ మాట్లాడిస్తారు సంతోషంగా అన్నది ఏమైనా ఉందా అండి? లేదు. మన మీద వాళ్ళు ద్వేషం చూపించవచ్చు. కాబట్టి ఇలాంటి ఆనందాలన్నీ కూడా తృణప్రాయమైనటువంటివి, అయినా కూడా వెతుకుతూనే ఉంటాం. క్షణికమైనటువంటిది, ఎంత
ఎంత లిప్త కాలంలో లీనమైపోయే మన ఆనందం అంటే, మనకు మోస్తున్నటువంటి భుజం మీద మోస్తున్నటువంటి సంచి ఇక్కడ నుంచి వేరే భుజం మీదకు మార్చుకుంటే ఎంత కాలం పడుతుందో అంత కాలంలో మన ఆనందాలన్నీ పోతుంటాయి. కానీ స్వామి మాత్రం ఆనందం అనే ఆనంద ఘనస్వరూపుడు, ఎప్పటికీ ఉండిపోయేటువంటి ఆనందం కలిగినటువంటిది ఆ పరబ్రహ్మతత్వం అని చెప్పి మొదటి శ్లోకంలోనే చెప్పటం జరిగింది. జ్ఞానస్వరూపుడు. జ్ఞానం అంటే ఏమిటండి? 4 పుస్తకాలు చదివేసి ఏదో చెప్పటమా కాదు. ఇది నాది కాదు, నా దగ్గర నుంచి వస్తున్నది కాదు, నేను మాట్లాడుతున్నది కాదు, నేను కర్తను కాదు అన్న తెలుసుకోవటమే మహజ్ఞానం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మనం తెచ్చుకున్నామా ఈ మాట, మనం తెచ్చుకున్నామా ఈ చూపులు, మన వల్ల కదులుతున్నాయా, ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయా? కాదు కదా. ఇంతటి చిన్న వాటిలోనే అంత మహత్ జ్ఞానాన్ని మనకు ఉన్నా కూడా మనం తెలుసుకోలేము, అంత అజ్ఞానంలో ఉండిపోతాం. కానీ స్వామి జ్ఞానస్వరూపుడు. ఆయన కాలానికి, దేశానికి, మనకున్నాయి నిన్న, ఈరోజు, రేపు అన్నది మనకి. ఆయన ఎప్పటికీ ఉండే సచ్చిద్ ఆనంద ఘనస్వరూపుడు, ఎప్పటికీ ఉండిపోయే స్థితి కారకుడు పరబ్రహ్మ అని చెప్పండి. నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం. ఇందాక చెప్పుకున్నట్టుగా మేము ఏమీ చెప్పలేము, మాకేమీ తెలియదు అని చెప్పి వేదం చేత ఇది కాదు పరబ్రహ్మ, ఇది కాదు, నా ఇది నేతి నేతి అని చెప్పిందిట వేదం. అలాంటి పరబ్రహ్మ అని చెప్పటం జరిగింది. అలాంటి స్వామి అలా సరేనండి, నువ్వు దేశకాల పరిస్థితులకి అందవు, వేదమే మనకి ప్రమాణం, వేదం కూడా చెప్పలేను ఈ పరబ్రహ్మ గురించి అని చెప్పేస్తే మనకు దిక్కెవరండి? మన దగ్గరకు వస్తేనే కదా, ఎంతటి భాష అయినా మనకు ఉపయోగపడితేనే కదా మనం చెప్పుకునేది. అలాంటిది స్వామి అంతటి వాడైనా సరే ఏం చేశాట? మన కోసం ఆయన గురువాయూపురమునందు సగుణ సాకార రూపంలో ఒదిగి మన కోసం వచ్చాట. స్వామి చాలా దయామయుడు కాబట్టి ఆయన మన కోసం గురువాయూపురంలో సచ్చిదానంద ఘనరూపమైపోయి వచ్చాట. చూస్తే చాలు జ్ఞానం. ఆయనని ఆ దృక్కులను, పాదాలను స్పర్శించి నమస్సులు అందిస్తే చాలు. నమస్కరించటం అంటే ఏమిటండి? నా మనసంతా నీకు ఇచ్చేశాను స్వామి, నేను అన్నది అభేదమైన స్థితి, నేను ఏమీ లేదు, నీవు నేను అన్న ద్వైత భావన లేదు, అద్వైతం స్వామి. నమస్కరిస్తే చాలు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి గుణాల యొక్క గొప్పతనం అంతా కూడా మనలోకి ప్రసరితమవుతుంది. అందుకని ఆయన ఒదిగి ఆ ఘనరూపంలోకి, గురువాయూపురంలోకి మన కోసం అని చెప్పి ఒదిగి వచ్చారని చెప్పారు. ఇదే భావన ఆ గొప్పవారందరికీ ఒకే సమభావనలు వస్తూ ఉంటాయేమోనండి. అన్నమయ్య స్వామి కూడా మన కోసం చెప్పారు. ఏమని అంటే, అదిగో చూడరో అందరూ మొక్కరో గుదికొని బ్రహ్మము కోనేటి తరిని. అదిగో చూడరో అందరూ మొక్కరో క్షీరాంబుదిలో చెలగు సకారము. అలాంటి ఆ యొక్క స్వామి పరబ్రహ్మము క్షీరాంబుదిలో ఉండేటువంటి స్వామి, సారె వైకుంఠ సాకారము, వైకుంఠపురంలో ఉండే స్వామి మన కోసం సాక్షాత్తు ఆ పరబ్రహ్మము అదిగో చూడండి అని చెప్పి తిరుమలలో వెలిసి మన కోసం సాక్షాత్కరిస్తున్నాడు అని చెప్పి అన్నమయ్య స్వామి చెప్పిన విధంగానే నారాయణ భట్టాద్రి కూడా చెప్తూ ఉన్నాడు. ఆ పరబ్రహ్మ మనకు స్వామి నారాయణ రూపంలో వచ్చి గురువాయూపురంలో మన కోసం విగ్రహ రూపంలో మనల్ని దయ చూపిస్తున్నాడు అని చెప్పారు. ఇలాగే ఇంకా గొప్ప ఈ మొదటి దశకం అంతా కూడా పరబ్రహ్మ యొక్క తత్వాన్ని ఎలా ఉంది, ఏ రకంగా ఉపాసిస్తే మనకు ఏ రకమైనటువంటి ఆలంబన కలుగుతుందో తెలియబడటం జరిగిందండి. 4వ శ్లోకం చూద్దాం. ఏమని చెప్పాడు స్వామి? నువ్వు పరబ్రహ్మవైనా కూడా నువ్వు అపారమైనటువంటి సముద్రం లాంటి వాడివి స్వామి. ఆ సముద్రంలో గొప్ప గొప్ప
ఆత్మలు కలిగినటువంటి జీవులందరూ కూడా అలల్లాగా వస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వారందరినీ సృష్టించింది నువ్వే, వారందరూ కూడా నీలోనే లీనమైపోతూ ఉంటారు స్వామి అని చెప్పారు. ఇలాగే నువ్వు గుణాతీతమైనటువంటి వాడివి, గుణమయంగా మన కోసం ఒదిగి వచ్చావు అని చెప్పటం జరిగింది. అయితే నీ రూపము చాలా ఇలా సాకార రూపము, నిర్గుణ రూపము కూడా ఈ దశకంలో చెప్పబడింది. రూపం వర్ణన చేస్తూనే నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ ఎలా ఉన్నాడో కూడా చెప్పబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.